సో గాడ్ విల్ నెవర్ లీవ్ అస్ అండ్ ఫర్సేక్ అస్. మనము శుక్రవారం రోజు ఒక వాక్యం నేర్చుకున్నాము. దేవుడు మనల్ని ఎప్పటికీ విడవడు, ఎప్పటికీ ఎడబాయడు. సో ఇందులో కొన్ని స్క్రిప్చర్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో సో దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను విడవను ఎడబాయను అంటున్నాడు. ఇప్పుడు మనుషులు నిన్ను విడవను అంటే, నిన్ను మర్చిపోను అంటే, మర్చిపోవచ్చు, మర్చిపోకపోవచ్చు, విడవచ్చు, విడవకపోవచ్చు, వదిలిపెట్టవచ్చు, వదిలిపెట్టకపోవచ్చు. సో మనుషులది 100% మనం గ్యారంటీ ఇవ్వలేము. వాళ్ళు ఉంటారా ఉండరా, పరిస్థితులు చేజారిపోయినప్పుడు ఆబ్వియస్ గా ఎవరు కూడా మనకు సహాయం చేయలేరు. సహాయం చేయగలిగే శక్తి కూడా వాళ్ళకు ఉండదు. సో ఇక్కడ దేవుడు ఇస్తున్నాడు వాగ్దానము, మనిషి ఇవ్వట్లేదు. ఇప్పుడు మనిషి వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, నిన్ను జీవితాంతం నేను చూసుకుంటా. మేబీ చూసుకోవచ్చు, చూసుకోకపోవచ్చు. నిన్ను జీవితాంతం కాపాడతా, కాపాడొచ్చు, కాపాడకపోవచ్చు. నిన్ను జీవితాంతం విడవను, నిన్ను జీవితాంతం మర్చిపోను అంటే మర్చిపోవచ్చు, మర్చిపోకపోవచ్చు, విడవచ్చు, విడవకపోవచ్చు. కానీ మనుషులది 50-50 ఉండొచ్చు, లేకపోతే 100% చెడైనా ఉండొచ్చు. కానీ దేవుడు ఇక్కడ అష్యూరెన్స్ ఇస్తున్నది ఎవరు? దేవుడు ఇస్తున్నాడు అష్యూరెన్స్. దేవుడు మనందరి కూడా ఈ విడవను ఎడబాయను అంటే ఇక విడవడు అది. సో కష్టాల్లో ఉన్నా, నువ్వు బాధలో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, అవమానాల్లో ఉన్నా, నిందలో ఉన్నా, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడవడు, అక్కడే పట్టుకొని ఉంటాడు. ఇప్పుడు అదే పరిస్థితి మనకు వచ్చింది అనుకోండి, మనుషులు వెళ్ళిపోతారు. బెల్లం ఉన్న చుట్టే ఈగలు ముసులుతాయి అన్నట్టుగా మనము ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, మనము లాభాలలో ఉన్నప్పుడు, బాధ లేకుండా ఉన్నప్పుడు మనుషులు మన చుట్టూ ఉంటారు. కానీ కష్టం వచ్చినప్పుడు మనుషులు మన చుట్టూ ఉండరు. కానీ దేవుడు మన చుట్టే ఉంటాడు. ఎందుకు? మనల్ని విడవను ఎడబాయనని వాగ్దానం ఇచ్చాడు. ఒకటే గుర్తు చేసుకోండి, దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చాదంటే అది 100% కరెక్ట్, 100% రైట్. నీ కష్టాలు ఉన్నాయా? ఆ కష్టాల్లో కూడా దేవుడు నిన్ను విడవకుండా ఉన్నాడు. నీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయా? ఆ అనారోగ్య సమస్యలో కూడా దేవుడు నిన్ను విడవకుండా ఉన్నాడు. సో నీకు బాధలు ఉన్నాయి, దుఃఖం ఉంది, అప్పులున్నాయి, వేదనలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, రోదనలు ఉన్నాయి. ఆ పరిస్థితిలో కూడా దేవుడు నిన్ను విడవకుండా ఎడబాయకుండా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు అబద్ధికుడు కాదు. ఆయన సత్యవంతుడు, నీతిమంతుడు. ఆయన ఏదైనా వాగ్దానం ఇస్తే అది నెరవేరుస్తాడు. ఎప్పటికీ విడవడు అంటే ఇక విడవడు. ఎప్పటికీ అంటే నీ పరిస్థితులు ఎలాగైనా ఉండండి, తారుమారు కానీ, లేకపోతే కింది మీదికి కానీ, పైన కిందికి కానీ, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా దేవుడు ఎప్పుడు కూడా విడవడు, మరి ఎడబాయడు. సో ఆయన మన ముందు నడుస్తాడు, మనకు తోడై ఉంటాడు. గుర్తు పెట్టుకోండి. చాలా మందికి అపోహ ఉంటుంది, అయ్యో నాకు కష్టాలు ఉన్నాయే, దేవుడు నా ప్రార్థన వినట్లేదే, అయితే నన్ను మర్చిపోయాడా, నన్ను విడిచిపెట్టాడా, నాకు ఉత్తరం రావట్లేదే, నాకు స్వస్థత రావట్లేదే, విడుదల రావట్లేదే, నాకు ఆరోగ్యం బాగుండట్లేదే, అయితే నా దేవుడు నన్ను మర్చిపోయాడా, విడిచిపెట్టాడా అనే అందరికి అపోహ ఉంటది. గుర్తు పెట్టుకోండి, ఆ కష్టాల్లో కూడా దేవుడు నిన్ను పట్టుకొనే ఉన్నాడు. ఆ అనారోగ్య సమస్యలో కూడా దేవుడు నిన్ను పట్టుకొనే ఉన్నాడు. ఆ అవమానాలలో, నిందలలో కూడా దేవుడు నిన్ను పట్టుకొనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కానే కాదు. ఆ అపోహ ఎవరికి ఉన్నా కూడా తీసివేసేసుకోండి. 4 ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే దేవుడు మర్చిపోయాడని అనుకుంటున్నాము. సో 4 ప్రార్థనలకు సమాధానం వస్తే దేవుడు ఉన్నాడని అనుకుంటున్నాము. సో అది కాదు. ఆయన నీ ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా ఆయన నిన్ను ఎప్పటికీ విడవడు, ఎడబాయడు. నీ పరిస్థితులు మంచిగా ఉన్నా, చెడుగా ఉన్నా ఆయన ఎప్పటికీ విడవడు, ఎడబాయడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈయన మనిషి కాదు, దేవుడు. మనిషిని క్యాల్కులేట్ చేసినట్టుగా దేవుడిని క్యాల్కులేట్ చేయదు ఎప్పుడైనా. మనుషులను గ్రహించినట్టుగా దేవుడిని గ్రహించద్దు ఎప్పుడు కూడా. సో దేవుడు వేరు, మనుషులు వేరు. మనుషులు 100 మాటలు మాట్లాడతారు, అందులో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో, ఎంత మోసం ఉందో, ఎంత నీతి ఉందో, ఎంత నిజాయితీ ఉందో తెలియదు. కానీ దేవుడు ఒకటే మాట మాట్లాడతాడు, అది 100% రైట్ అయితేనే మాట్లాడతాడు. ఆయన ఏదైతే మాట్లాడతాడో అదే నెరవేర్చడానికి ఆయనే ఎప్పుడు కూడా ముందుంటాడు. సో కాబట్టి చూద్దాము. 1 దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనంలో, మరియు దావీదు అంటున్నాడు తన కుమారుడైన సొలొమోనుతో, తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది, సో నువ్వు బలాన్ని పొందుకో, ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, విరవకుండుము. సో నువ్వు కూడా ఈరోజు దేవుడు అందరితో చెప్తున్నాడు, ధైర్యంగా ఉండండి, బలము తెచ్చుకోండి. సో విరవకుండండి. మీరు ఏ పని చేస్తున్నారో అది ధైర్యంగా చేయండి.
నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. చూసారా, దేవుడు అందరితో తోడుంటాడు. పక్షపాతం లేని దేవుడు అండి. ఆ రోజు దావీదుకు తోడుగా ఉన్నాడు, తన కుమారుడైన సొలొమోనుతో తోడుగా ఉన్నాడు, అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబుకు తోడై ఉన్న దేవుడు ఈ రోజు మనందరికీ కూడా తోడై ఉన్నాడు. గుర్తు పెట్టుకోండి. అది వాళ్ళకే తోడై ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడని కాదండి. దావీదు ఏ దేవుణ్ణైతే పూజించాడో, సొలొమోను ఏ దేవుణ్ణైతే నమ్మాడో, అబ్రహాము ఏ దేవుణ్ణైతే విశ్వసించాడో, ఇస్సాకు, యాకోబు ఏ దేవుని మీద ఆధారపడ్డారో, అదే దేవుడు మనం పూజించే దేవుడు సేమ్ దేవుడు అండి. ఆయన ఆ కాలం ఉన్నాడు, ఈ కాలం ఉన్నాడు. ఆయన మనందరితో కూడా ఉంటాడు. యెహోవా మందిర సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవకయుండును. చూసారా అండి, నువ్వేనా పని చేస్తున్నావా, ఆ పనిని మొదలు పెట్టేది ఆయనే, ఆ పనిని ముగించేది ఆయన్నే. సో మనము ఈ భూలోకాన్ని పిలుచుకున్నది ఆయన్నే, ఈ భూలోకం నుంచి మనల్ని తీసుకెళ్లేది ఆయన్నే, ఈ భూలోకం నుంచి విడిచి వెళ్లే వరకు ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు. సో ఆనాడు అబ్రహాంకి, యాకోబుకి, ఇస్సాకి, దావీద్కి, సొలొమోన్కి, ఏలియాకు, ఎలీషాకి, మోషేకి, యెహోషువకి, యోసేపుకి అందరికీ తోడై ఉన్న దేవుడు ఈ రోజు మనందరికీ కూడా, మనకు కూడా తోడై ఉన్నాడు. భయపడద్దండి. సో చెప్తున్నాను కదా, మనుషుల మాట వేరు, దేవుడి మాట వేరు. సో మనుషులు విడిచిపెట్టారు కదా, ఇక దేవుడు కూడా విడిచిపెట్టాడేమో అని అనుకోవద్దు. మనుషులు విడిచిపెడతారు ఒక సందర్భం వచ్చినప్పుడు. వాళ్ళకి ఆ శక్తి లేదు, మన కష్టాలను తీసివేసే శక్తి. కానీ మన దేవుడికి సమస్తము సాధ్యము. సమస్త కష్టాల నుంచి విడుదల కలిగించే శక్తి మన దేవుడికి ఉంది. కాకపోతే నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. కొంతకాలం ఓపిక పట్టు. నువ్వేదైతే పని చేస్తున్నావో అది ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడవడు, ఎంత మాత్రము వదిలిపెట్టాడు. నువ్వే పనైతే మొదలు పెట్టావో ధైర్యంగా ముందడికెళ్ళు, ధైర్యంగా నువ్వు ఉండు. నీ తోడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. గుర్తు పెట్టుకోండి, నీ తోడు మనిషి కాదు, దేవుడు నీకు తోడు ఉన్నాడు. అది మాత్రం మర్చిపోవద్దు. సో నీ పని ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడవకై ఉండును. నువ్వే పని అయితే మొదలు పెట్టుకున్నావో, ఏ ఏ సమస్యలైతే నువ్వు మధ్యలో చిక్కుకొని ఉన్నావో, ఆ సమస్యలను దాటే వరకు నిన్ను వదిలిపెట్టాడండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు మనకు బాగా కష్టాలు వచ్చాయా, మనుషులు ఎవరు రాలేరు సహాయం చేయడానికి. బాధలు ఉన్నాయా, మనుషులు సహాయం చేయడానికి రాలేరు. సో ఆర్థిక సమస్యలు ఉన్నాయా, కుటుంబ సమస్యలు ఉన్నాయా, మనుషులు రారు సహాయం చేయడానికి. కానీ దేవుడు అలా కాదు, వస్తాడు. నీకు కష్టం ఉన్నప్పుడే ఆయన వస్తాడు, నీకు నష్టం ఉన్నప్పుడే, బాధ ఉన్నప్పుడే వస్తాడు. విరిగిన నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడు. కాబట్టి నిన్ను విడవలేదు. ఈ రోజు గుర్తు పెట్టుకోండి, మీ అందరికి కష్టాలు ఉండొచ్చు, మీ అందరికి ప్రార్థనలకు జవాబులు రాకపోవచ్చు, శరీరంలో ఇంకా బలహీనతలు ఉండొచ్చు, ఇంకా అనారోగ్య ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు. అయినా కూడా ఆ సమస్యలలో కూడా దేవుడు నిన్ను పట్టుకొనే ఉన్నాడు. భయపడకండి, భయపడకండి. ఆ సమస్యలలో కూడా దేవుడు పట్టుకొని ఉన్నాడు. ఎంత మాత్రము విడవకయుండును, ఎంత మాత్రం విడవడండి. చూసారా, ఇది అష్యూరెన్స్. దేవుడు ఒకసారి నిన్ను విడవను అంటే ఇక విడవడండి. దేవుడు ఒకసారి నేను విడుస్తాను అంటే విడిచేస్తాడు. ఒకటే మాట ఉంటది దేవుడిది, రెండు మాటలు ఉండదు. సో నిన్ను మర్చిపోను అంటే ఇక మర్చిపోను, అంతేగా. ఇప్పుడు మనుషులు అంటారు ఎంతో మంది, నేను నిన్ను మర్చిపోను, నువ్వంటే ప్రాణము, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని ఎన్నో డైలాగులు కొడతారు. ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళు మారిపోతారు. ఆ కొట్టిన మాటలన్నీ కూడా వదిలేస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. డైలాగులు కొట్టే దేవుడు కాదు. మాట ఇస్తే మరవని దేవుడు, మాట ఇస్తే వెనుకకు తీసుకొని దేవుడు. సో ఈ వాగ్దానం అందరు కూడా గుర్తు పెట్టుకోండి, దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. ఈ వాగ్దానాన్ని నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, నడి సముద్రంలో మునిగినట్టుగా ఉన్న నీ సిచ్యువేషన్, దేవుడు అక్కడ కూడా నిన్ను పట్టుకునే ఉన్నాడు. నిన్ను విడవడు, ఎడబాయడు అని మాత్రం మీరు మర్చిపోవద్దు. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు. వాళ్ళు బుక్స్ కొనియమంటారు, మనకు చెప్పేసి వదిలేస్తారు. మనము చింతిస్తాము ఆ బుక్స్ ఎలా కొనివ్వాలి అని. వాళ్ళు స్కూల్ ఫీజు కట్టమని చెప్తారు, మనము చింతిస్తాము. వాళ్ళు స్కూల్కి, మా డాడీ స్కూల్ ఫీజు కట్టడా, బుక్స్ కొనిస్తాడా, కొనియడా, మా అమ్మ ఈరోజు 3 పూటల భోజనం పెడతదా, పెట్టడా అని వాళ్ళు ఏమి చింతించరు. ఆ చింత మనం చింతిస్తాము. అయ్యో ఈరోజు నా పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టాలి, లంచ్ ఏం పెట్టాలి, డిన్నర్ ఏం పెట్టాలి, వాళ్ళకి ఏం కొనియాలి, స్కూల్ ఫీజు ఏం కొనియాలి, స్కూల్ ఫీజు ఎప్పుడు కట్టాలి, లేకపోతే యూనిఫామ్ ఏం వేపియాలి, వాళ్ళకి ఏ మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనము మన పిల్లల గురించి ఎలాగైతే చింతిస్తామో, మన గురించి కూడా పరలోకపు తండ్రి చింతిస్తాడు. సో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సో మన గురించి ఆయన ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు. సో నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి.
సో ధైర్యంగా ఉన్నావని నమ్మకంతో ఆయన మీద వేయండి. సో ఎప్పుడు కూడా మన చింత ఎప్పుడు కూడా దేవుడికి అప్పచెప్తావో అప్పుడే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందండి. సో మనం బాధపడినంత సేపు ఆ సమస్యకు పరిష్కారం దొరకదు. మన సమస్య మనలాగా ఫీల్ కావద్దు. మన సమస్య దేవుడికి వదిలేసేయాలి. సో ఎన్ని అయినా కూడా గుర్తు పెట్టుకోండి, మనల్ని మనము మార్చుకునే శక్తి మనకు లేదు. మన పరిస్థితులను మార్చుకునే శక్తి మనకు లేదు. మన కష్టాలను నష్టాలను తీసేసుకునే శక్తి అయితే మనకు లేదు. కాబట్టి అన్నిటినీ తీసే శక్తి దేవుడికి ఉంది. కాబట్టి మిమ్మును గూర్చి ఆయన ఏం చేస్తున్నాడు, చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు స్కూల్కి వెళ్తున్న పిల్లలు, వాళ్ళ చింత అంతా మన మీద వేసేస్తారు. వాళ్ళు అన్నం పెట్టమని అడగరు, మనమే పెట్టి ఇస్తాము. సో వాళ్ళు స్కూల్ ఫీజు కట్టమని అడగరు, మనమే మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తాము. మంచి బట్టలు ఇవ్వమని వాళ్ళు అడగరు, కానీ మనమే మంచి బొమ్మలను మంచి దుస్తులను కొనిస్తాము. వాళ్ళ గురించి మనం చింతిస్తాము. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మన గురించి చింతిస్తాడండి. నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మంచి లైఫ్ ఇవ్వాలని, మంచి జీవనం ఇవ్వాలని ఆయన కూడా నీ గురించి చింతిస్తాడు. ఒకటండి, నువ్వు 3 పూటల భోజనం లేకుండా కష్టాలు పడడం దేవుడి చిత్తం కాదు. అలా చూస్తే అలా చిత్తాలు అలా ఉండి ఆయన ఏమన్నా నవ్వుకుంటాడా అండి? ఆయన బాధపడాడా? ఇప్పుడు మీ పిల్లలే ఉన్నారు, మీ పిల్లలు ఆకలితో అడమటిస్తే మనము సహించగలుగుతామా, భరించగలుగుతామా? మన పిల్లలు అనారోగ్యంతో పాలైతే నవ్వుతామా? నవ్వము కదా. సో మన దేవుడు కూడా అంతే అండి, అలాగే ట్రీట్ చేయండి. ఆయన మన తండ్రి. మనకు ఉపవాసంతో పడుకొని ఉంటే ఆయన బాధపడతాడు. మనకు అష్ట కష్టాలు పడుతుంటే ఆయన సంతోషంగా ఉండలేడు. సో మన పిల్లల్ని మనం ఎలాగైతే ట్రీట్ చేస్తామో, మంచి భవిష్యత్తు ఇవ్వాలని, వాళ్ళకు 3 పూటల భోజనం పెట్టాలని, వాళ్ళు ఆకలితో అలమటిస్తే మనము చూడకుండా ఉండలేము. అలాగే మన పరలోక తండ్రి కూడా, మనం కూడా ఆకలితో ఉంటే మనల్ని కూడా చూసి ఉండలేడు, చూసి తట్టుకోలేడు. ఆయనే మనకు కూడా మంచి ఇవులను ఇవ్వాలని ఆయన ఎప్పుడు కూడా ఆరాట పడుతుంటా అంటాడు. కాబట్టి ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సో ఈజ్ లైక్ అవర్ ఫాదర్ అండి. మన తండ్రి, తండ్రి గుణం ఎలా ఉంటుందో అలాగే ఆయన గుణం అలాగే ఉంటుంది. కాబట్టి నేను విడిచిపెట్టలేడు. గుర్తు పెట్టుకోండి. చాలా మంది అనుకుంటున్నారు, ప్రార్థనలకు జవాబు రాకపోయేసరికి ఈ వాట్సాప్ గ్రూప్ లో చాలా మంది అనుకుంటున్నారు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, అందుకే పదే మాట్లాడుతున్నాడు దేవుడు. సో కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన్నే నిన్ను ఆదుకొనును. సో నీ భారాన్ని, నీ కుటుంబ భారాన్ని, నీ ఆర్థిక సమస్యలనే భారాన్ని, అనారోగ్య సమస్యలనే భారాన్ని, నీ యొక్క ఉద్యోగ సమస్యలనే భారాన్ని ఆయన మీద మోపుము. అంటే నువ్వు ఆయన మీద పెట్టేసాయి, ఆయనకి ఇచ్చేసాయి. అయ్యా నాకైతే అసాధ్యము నాయన, నీకు సాధ్యము, నువ్వే దగ్గరుండి నా భారాన్ని మోయి ప్రభువా, నాకు మనశ్శాంతిని దయచేయండి. ఆయన నిన్ను ఆదుకొనును. నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. సో నీ లోపల నీతి ఉందా, ఆయన ఎన్నడను కదలనీయడు. సో నువ్వు అవినీతిగా బ్రతుకుతున్నావు, అయిష్టంగా బ్రతుకుతున్నావు, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, అప్పుడు నీ భారాన్ని తీసుకెళ్లి యెహోవా మీద పెట్టు, ఆయన మోయనంటాడు. నువ్వు ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి, నువ్వు నీతి మార్గంలో నడవాలి, నిజాయితీగా నడవాలి. అప్పుడు నీ భారాన్ని ఆయన మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. సో అందుకే నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనీయడండి. సో నీతి అనేది ఏంటిది? ఇప్పుడు చాలా ముఖ్యము మనందరికీ కూడా. నీతి అనే వస్త్రము చాలా ముఖ్యము. సో నీతి మంతులను ఆయన ఎప్పుడు కదలనీయడు. కాబట్టి మన లోపల నీతి అనేది పెంపొందించుకోవాలి. ఒకరు ₹1,00,000 ఇస్తాను, నీకు ఒక అవినీతి పని చేస్తాను చెయ్యి అంటే ఒప్పుకోకూడదు. నీకు వచ్చే 10,000లో కూడా నీతిగా నువ్వు సంపాదించుకుంటే చాలు. అందుకే నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. అది ఏ భారమైనా, ఏ బాధ్యతైనా, ఏ అవసరమైనా దేవుడి మీద మోపేసేయండి. సో ఎందుకంటే మనుషులకు అన్నిటినీ తీసేసే శక్తి దేవుడు ఇవ్వలేదండి. సో అందుకే మనుషులను దేవుడు కొన్నిసార్లు మనల్ని దూరం చేస్తాడు. వాళ్ళకు సహాయం చేసే శక్తి ఉన్నా కూడా చేయనీయకుండా దేవుడే ఆపుతాడు. ఎందుకు? మన అందరము దేవుడి వైపుకు తిరగాలని, దేవుడి మీద ఆధారపడాలని. మనిషి మీద ఆధారపడ్డ రోజులు మన కష్టాలే వస్తాయి. గుర్తు పెట్టుకోండి. మనిషి మీద ఆధారం చేసుకున్న అన్ని రోజులు, నాకు బంధువులు ఉన్నారు, నాకు బలగం ఉంది, నాకు చదువు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, ఇది చాలా డేంజర్ అండి. నాకు పలుకుబడి ఉంది, ఇవన్నీ చాలా డేంజర్. ఇవన్నీ ఎప్పుడు పోతాయో తెలియదు.
కానీ అదే నువ్వు దేవుడి మీద ఆధారపడ్డావు అనుకో, నీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు, నీకు బాధలో ఉన్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. అందుకే నువ్వు అన్ని వేళలా దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అన్ని వేళలా మనుషుల మీద కాదు, దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అయ్యా నాకు వివాహ ప్రయత్నాలు నీ చేతిలో పెడుతున్నాను, నీవే నా తండ్రి స్థానంలో ఉండు. అయ్యా నా పిల్లలను నీ చేతిలో పెడుతున్నాను, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వు, నీ చేతిలో పెడుతున్నాను. అయ్యా నా అప్పుల బాధను నీ చేతిలో పెడుతున్నాను, నా అప్పుల బాధ నుంచి విడుదల కలిగించు, నాకు శాలరీ డబల్ చేయి ప్రభువా, నీ చేతిలో పెడుతున్నాను. నీ భారాన్నంతా ఆయన మీద మోపేసాయి, ఓపిక పట్టు, భారాన్ని ఆయన మీద పెట్టేసి ఓపిక పట్టు, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. సో మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూసారండి, దేవుడు ఏమంటున్నాడు? ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనండి, తెలుసుకోండి, దేవుడి యొక్క ప్రేమను తెలుసుకోండి, ఆయన వాక్యాన్ని తెలుసుకోండి. సో ఆయన ఇచ్చిన వాగ్దానాలను తెలుసుకోండి, నమ్మండి. సో నేను యుగ సమాప్తి వరకు, ఈ యుగం అంతమయ్యే వరకు సదాకాలము కలకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూసారా, ఆయన యుగ సమాప్తి వరకు మనతోడే ఉన్నాడండి. సో మర్చిపోడు, ఆయనే మనల్ని పరలోకానికి తీసుకెళ్లే వరకు కూడా, మనల్ని పరలోకానికి తీసుకెళ్లే వరకు కూడా బరువు బాధ్యత ఆయనదే. సో ఒకటండి, మనల్ని పిలుచుకున్నది ఎవరు? దేవుడే. మనల్ని ఎన్నుకున్నది ఎవరు? దేవుడే. ఈ యొక్క భూలోకంలో అన్నిల నుంచి మనల్ని వేరుపరిచింది ఎవరు? దేవుడే. ఎందుకు వేరుపరిచాడు? మధ్యలో వదిలేయడానిక? ఎందుకు పిలుచుకున్నాడు? మధ్యలో వదిలేయడానిక? ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడు? మధ్యలో వదిలేయడానిక? కాదు కదా. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఎప్పుడు మధ్యలో వదిలేసే దేవుడు కానే కాదు, మధ్యలో విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నీ కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి అని దేవుడి మీద అపనమ్మకాన్ని పెంచుకోవద్దు. ఇవన్నీ విశ్వాసానికి పరీక్షలు ఇవన్నీ కూడా. సో దేవుళ్ళో ఎదుగుతున్నప్పుడు విశ్వాసానికి పరీక్షలు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి సమయంలో నువ్వు దేవుళ్ళో నిలకడగా ఉండాలి, ఇలాంటి వాక్యాలు వినాలి. ఆయనే అంటున్నాడు, యుగ సమాప్తి వరకు, ఈ భూలోకము ముగించే వరకు కూడా సదాకాలము ఈ భూలోకంలో ఉన్న మనుషులందరితో కూడా ఉంటానని వారితో చెప్తున్నాడు. ఇక్కడ చెప్పింది ఎవరు? దేవుడు. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటానని. ఆయన మరణం లేని దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు. సదాకాలం ఉంటాను అంటే ఉంటాడు. అట్లా తీసుకోవాలండి. వాక్యాన్ని ఎప్పుడైనా కూడా రిసీవ్ చేసుకోవాలి. నేను నిన్ను విడువను ఎడబాయను అంటే ఇక అంతేగా, దాన్ని నమ్మేసేయాలి. ఇక దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. అష్ట కష్టాలు వస్తున్నాయా? అయినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నా ప్రార్థనలకు జవాబు రావట్లేదా? అయినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నాకు బంధకాలు ఎక్కువ అవుతున్నాయా, సమస్యలు ఎక్కువ అవుతున్నాయా? అయినా దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి. ఇంకొక వాగ్దానం ఉంటది, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థిస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటానని అన్నాడు. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాము? ఒక 15 మంది దాకా ఉన్నాము. సో ఇప్పుడు దేవుడు మన మధ్యన ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఆయన అన్నాడు కదా, ఇద్దరు లేక ముగ్గురు నా నామం కూడి ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను ఉంటాను అంటే ఉన్నాడు అని అర్థము. సో అలా తీసుకోవాలి. వాక్యాన్ని ఎప్పుడైనా కూడా తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. వాక్యంలో జీవించాలండి. ఎప్పుడైనా విశ్వాసంలో జీవించాలి, వాక్యంలో జీవించాలి. సో నీకు ఇప్పటి నుంచి మీకు మైండ్ లోకి ఆ రిసీవ్ తీసేసేయండి, ఆ నెగిటివిటీ తీసివేసేయండి. నీకు ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరట్లేదా? అయినా దేవుడు నిన్ను విడవలేదు, ఎడబాయలేదు. నీకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయా? అయినా దేవుడు నిన్ను విడవలేదు, ఎడబాయలేదు. నీకు ఉద్యోగం రావట్లేదా, మ్యారేజ్ కావట్లేదా, గర్భఫలం రావట్లేదా? అయినా దేవుడు నిన్ను విడవలేదు, ఎడబాయలేదు. ఆ విశ్వాస పోరాటంలో దేవుడు నిన్ను ముందడికి నడిపిస్తున్నాడు. ఆ కష్టాల కడలి నుంచి దేవుడు మెల్లగా నిన్ను ఒడ్డుకు చేరుస్తున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు? యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటా అంటున్నాడు. యుగ సమాప్తి వరకు, ఈ భూలోకంలో మన తుది శ్వాస వరకు విడిచిపెట్టిన తర్వాత మనం పరలోకానికి చేర్చే వరకు బాధ్యత ఆయనదే, నీది కాదు. ఇప్పుడు మనం పిల్లల్ని కన్నాము, వాళ్ళను చదివించి 3 పూటల భోజనం పెట్టి, మంచి స్కూల్ డ్రెస్సులు కొనిచ్చి, మంచి స్కూళ్ళల్లో చదివిపించి, బుక్స్ కొనిచ్చి, వాళ్ళందరికీ వాళ్ళకు మంచి కాలేజీలో చదివించి, మంచి బైకులు కొనిచ్చి, వాళ్ళకు మంచి అమ్మాయిని మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి వాళ్ళకు వివాహం చేసే వరకు మనము వాళ్ళను వెంబడించకుండా ఉంటామా? వివాహం చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ పిల్లలను చూసుకొని, వాళ్ళ పిల్లల్ని చూసుకొని, మళ్ళీ వాళ్ళకు స్కూల్ కి చదివించి, ఎలాగైతే మన పిల్లల్ని మనము తుది శ్వాస విడిచే వరకు వాళ్ళ పిల్లల్ని ఎలాగైతే కాపాడుకుంటామో, అలాగే దేవుడు కూడా మనల్ని, మన పిల్లల పిల్లల్ని యుగ సమాప్తి వరకు
సదాకాలము తోడై ఉన్నాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానము నీకొక్కడికే తోడున్నాడు అనట్లేదు. మీ భర్తకు, మీ పిల్లలకు, మీ మనవళ్లకు, మీ మనవరాళ్లకు, మీ ముని మనవళ్లకు, నీ ముని మనవరాళ్లకు, సమస్తానికి అందరికీ కూడా, నీ పరిహారానికి అందరికి కూడా దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. అది మాత్రం మర్చిపోవద్దు. సదాకాలము అనుకోండి, యుగ సమాప్తి వరకు సదాకాలము నా దేవుడు నాతో ఉన్నాడు అని ఇలా ప్రార్థించుకోండి. సో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు. చూసారా అండి, ఆయనకున్న గుణము, కనికరం గల గుణము. మధ్యలో వదిలేసి పెట్టాడు. నువ్వు కష్టాల్లో ఉన్నావు, బాధలో ఉన్నావు, ఆయన చూస్తూ ఉండలేడు. గుర్తు పెట్టుకోండి, ఆయన కనికరం గల దేవుడు. ఇప్పుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు అందరూ వదిలేసిపోతారు, కానీ దేవుడు వదిలేడండి. ఆ కష్టాల్లోనే పట్టుకునే ఉంటాడు. కనికరం గల దేవుడు. నువ్వు 3 పూటల భోజనం లేకుండా పస్తులు పడుకోవడం ఆయన చిత్తము కాదు. ఆయన చూసి ఉండలేడు. నువ్వు అనారోగ్య సమస్యలతో మూలుగుతూ బాధపడడం ఆయన చిత్తము కాదు. చూస్తూ ఉండలేడు. నీకు రోగాలు, జబ్బులు, వ్యాధులతో ఉండడం, అప్పుల బాధతో ఉండడం, నువ్వు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మెంటల్ టెన్షన్స్ తో ఉండడం, కన్నీళ్లు పెట్టుకోవడం, ఏడవడం, తూడవడం, ఇవన్నీ దేవుడి చిత్తము కాదు. కనికరంగా దేవుడు ఆయన చూస్తూ ఊరుకోలేడు. ఆయనకున్న గుణం అది, కనికరం గల దేవుడు అది. గనుక నిన్ను చెయ్యి విడివడు, నిన్ను నాశనం చేయడు. చూసారా అండి, ఆయన నిన్ను చెయ్యి విడివడు, నిన్ను నాశనం చేయడు. ఎందుకు? ఆయన కనికరం ఉంది ఆయనే. సో మన పిల్లల్ని కూడా మనం నాశనం చేసుకుంటామా? సో మనం కూడా ఆయన పిల్లలమే. ఆయన మనల్ని నాశనం చేసుకోడు. మన పిల్లల్ని మనము విడిచిపెడతామా? విడిచిపెట్టాం కదా. మనం ఒక పూట పస్తులు ఉండైనా కూడా మన పిల్లల్ని సాదుకుంటాము. అలాగే మన దేవుడు కూడా మనల్ని సాదుతాడు, మనల్ని పెంచుతాడు, పోషిస్తాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడవడు, నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. ఆయన మనందరికీ కూడా వాగ్దానం చేశాడు. అబ్రహాంకి, నిన్నే కాదు నీ పిల్లలు, పిల్లల పిల్లల పిల్లలు, నీ తరతరాలను కూడా నేనే చూసుకుంటానని వాగ్దానం ఇచ్చాడు. ఆయన మర్చిపోడు అండి. గుర్తు పెట్టుకోండి, ఆయన ఒక మాట చెప్పాడు అంటే ఆయన మర్చిపోడు. ఒక మాట ఇచ్చాడంటే మర్చిపోడు. ఒక మాట అన్నాడు అంటే అది మర్చిపోడు అండి. ఎప్పుడు కూడా ఆయన మాట ఇస్తే మర్వని దేవుడు. సో కనికరం గల దేవుడు. సో ఆయన గుణం చెప్తాను వినండి. కనికరం గల దేవుడు, కృప చూపించే దేవుడు, ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, వాత్సల్యం చూపించే దేవుడు, సహాయం చేసే దేవుడు, హెచ్చించే దేవుడు, స్వస్థతపరిచే దేవుడు, విడుదల కలిగించే దేవుడు, విజయాన్ని ఇచ్చే దేవుడు, బలాన్ని ఇచ్చే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, సో ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడు, ధనాన్ని ఇచ్చే దేవుడు, కృపను చూపించే దేవుడు, సమస్తాన్ని చక్కబెట్టే దేవుడు. సో ఇన్ని రకాల దేవుడు మనకున్నాడు. ఆల్ ఇన్ వన్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్ ఇన్ వన్. ఆయన సమస్తము ఆయన్నే. ఆయన ఒక్కడు ఉంటే చాలు, మన అందరికీ అన్ని ఉన్నట్టే, అందరు ఉన్నట్టే. ఆయనే మన బలము, ఆయనే మన బలగము, ఆయనే మన బంధువు, ఆయనే మన స్నేహితుడు, ఆయనే మన సహోదరుడు, ఆయనే మన తల్లి, ఆయనే మన తండ్రి, ఆయనే మన గురువు, ఆయనే మన బోధకుడు, ఆయనే మన రాజు, ఆయనే మన ప్రభువు, ఆయనే మన నాయకుడు, ఆయనే మనకు సమస్తము అయి ఉన్నాడు. ఆయనే మన వైద్యుడు కూడా. అన్ని ఆయన్నే. చూసారా, యు నీడ్ టు నో యువర్ గాడ్ ఫస్ట్. నీ దేవుడు ఎవరో నువ్వు గ్రహించు ఫస్ట్. నీ దేవుడు ఎవరో నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలి? తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకుంటే నీకు దేవుడి యొక్క గొప్ప కార్యాలు నీ జీవితంలో రుచి చూడొచ్చు. అందుకే నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు. సో గనుక నిన్ను చెయ్యి విడివడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. ఆయన నిన్ను మర్చిపోలేదు, నిన్ను విడవలేదు, నిన్ను నాశనం చేయడు. గుర్తు పెట్టుకోండి. సో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 35వ వచనంలో, అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు. అరే అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడేను. సో ఆయన కూడా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. సో ఎందుకంటే ఒక్కొక్కసారి మనుషులకు నీకు సహాయం దొరకనివ్వడు దేవుడు. మనుషుల ద్వారా సహాయం చేయనివ్వడు. ఎందుకంటే ఆయన ఏంటితో నీకు తెలియాలి. సో మన చుట్టూ మనిషి ప్రేమ ఉన్నప్పుడు దేవుడి ప్రేమ అర్థం కాదండి. అందుకే కొన్ని సందర్భాల్లో అందరినీ దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అన్ని సమస్యలు వస్తాయి, కానీ మనుషులకు ఆ సమస్యలను తీర్చగలిగే శక్తి ఉండదు, దేవుడికే ఉంటది. ఆయన ప్రత్యక్షత ఏంటిది, ఆయన గొప్పతనం ఏంటిది, ఆయన కృప ఏంటిదో తెలుసుకోవడానికి కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఆయనకు దగ్గర కావడానికి. సో కాబట్టి నువ్వు దేవుని ఎక్కువగా తెలుసుకో, మిగిలిన అన్ని కూడా వాటికి అవే వెళ్ళిపోతాయి. సో మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు చాలా మంది కూడా అపోహ అదే, దేవుడు మర్చిపోయాడేమో,
దేవుడు విడిచిపెట్టాడేమో అని ఒక అపోహకి వెళ్ళిపోతారు. అలా ఎప్పుడు వెళ్ళిపోద్దండి. సో ఆ కష్టాల్లో కూడా దేవుడు నిన్ను పట్టుకొని ఉన్నాడు. నిన్ను విడువడు, ఎడబాయడు అని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి సో లాస్ట్ వచనం చూద్దాము. 1 రాజులు 8వ అధ్యాయం 57 వచనం. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను, విడవకను చూసారా? మన దేవుడైన యెహోవా మనలను వదలకను, విడవకను, మన పితరులకు తోడుగానున్నట్టు మనకు తోడుగా ఉండి చూసారా? మనందరికీ కూడా తోడుగా ఉన్నాడు. మన పూర్వీకులకు తోడుగా ఉన్నట్టు మనకు కూడా తోడుగా ఉన్నాడు మన దేవుడు. కాబట్టి ఈ రోజు నుంచి మన దేవుడి పట్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి. పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నా దేవుడు నా తోడే ఉన్నాడు. అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా నా దేవుడు నా తోడే ఉన్నాడు. బలహీనతలు వచ్చినా, బలం వచ్చినా నా దేవుడు నా తోడే ఉన్నాడు అని ఎప్పుడు కూడా మనము మనం ఎప్పుడు కూడా మంచి ధైర్యంతో ఉండాలి. సో ఆయన విడవడు అంటే విడవడండి. ఇది మనకు దేవుడిస్తున్న వాగ్దానము. సో ప్రార్థనలో ఏకీభవించండి. నాజరుడైన యేసయ్య, అయ్యా నన్ను విడువను, ఎడబాయను అనే వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడావు. యెస్ మై లార్డ్. అయ్యా ఇప్పటి వరకు మేము మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. మనుషులలాగా మిమ్మల్ని కూడా అనుకున్నాం అయ్యా. అయ్యా మాకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు మనుషులు వదిలేసిపోతారు. అలాగే మీరు కూడా వదిలేసి వెళ్ళారేమో అని ఎన్నో సార్లు అనుకున్నాము తండ్రి. అయ్యా కానీ వాక్యం ద్వారా బయలుపరిచారు. ఆ కష్టాల్లో కూడా మీకు తోడే ఉన్నాను. ఆ బాధలో కూడా మిమ్మల్ని విడవక ఉన్నాను. ఆ అనారోగ్య సమస్యలో కూడా నిన్ను పట్టుకొనే ఉన్నానని మాకు వాగ్దానం ఇచ్చావు తండ్రి. వాగ్దానం ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మర్చిపోని దేవుడవు, మర్వని దేవుడవు తండ్రి. అయ్యా మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో వాటన్నిటిని నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. ఈరోజు విత్తితున్న వాక్యము అందరి హృదయాలలో మొలకెత్తును గాక అని ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. 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 Thank you, brother. Praise the Lord.